అందువల్ల కంప్యూటర్తో మనం ఫీడ్ చేసినప్పటికి కూడా మన కంప్యూటర్తో ఆడి గెలవలేం. తనకు తానుగా చేసుకునేటటువంటి ప్రాసెస్ మన ప్రమేయం లేకుండా ఏ చెస్ ఆడినా కార్డ్స్ ఆడినా చాలా ఎక్యురసీగా ఆడుతుంది. ఎన్నో మిలియన్స్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్స్తో ఎత్తులు వేస్తుంది. మన హ్యూమన్ బ్రెయిన్ అలా కాదు. హ్యూమన్ బ్రెయిన్ నిరంతరం ఏకకాలంలో ఒకే క్షణంలో అనేకమైన ఆలోచనలు చుట్టుముట్టి తిరుగుతుంటాయి. ఎంతో తీవ్రమైన ఏకాగ్రత ఉంటే తప్ప మనము కంప్యూటర్ని గెలవలేము. ఒక చిన్న ఏమరపాటు, లిటిల్ డీవియేషన్, ఫ్రాక్షన్ ఆఫ్ డీవియేషన్ బ్రెయిన్ డిస్టర్బ్ చేసేస్తుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు విన్ ది కంప్యూటర్. ఈ కంప్యూటర్స్ ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ని ప్రిడిక్ట్ చేయటము, అలాగే మ్యాచ్లు ఆడినప్పుడు గేమ్స్ ఎవరు విన్ అవుతారో ప్రిడిక్ట్ చేయటము, ఇవన్నీ చేస్తున్నాయి. అది ప్రీవియస్ డేటా బేస్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి యాక్సెస్ చేసి అది రిజల్ట్ ఇస్తుంది. అప్పుడు హ్యూమన్ బ్రెయిన్ వర్సెస్ కంప్యూటర్ వీటి పనితీరు ఏంటనేది మీకు చిన్న ఎగ్జాంపుల్తో మీకు వివరంగా చెప్తాను. అందరికీ తెలిసిన ఆట క్రికెట్. కనుక క్రికెట్నే తీసుకుందాం. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకుంటాం. కంప్యూటరు ఒక ప్రాసెస్ క్యాలిక్యులేషన్ చేసి టీం ఏ గెలుస్తుంది, విన్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేసింది. అయితే వాస్తవంగా జరిగేది ఏంటంటే, కంప్యూటర్కి ఉన్న డేటాబేస్ ఏంటంటే ఒక ఇండివిజువల్ ప్లేయర్స్, కోహ్లీయో, ధోనియో, శర్మో, ధవనో, ఇటువంటి ఆటగాళ్ళు వాళ్ళ ప్రీవియస్ ర్యాంకింగ్స్, వాళ్ళ ప్రీవియస్ రిపోర్ట్స్, ఆ పర్టికులర్ పిచ్ మీద వాళ్ళకున్న రికార్డ్స్, ఆ పిచ్ వాతావరణం, వెదర్ ఫోర్కాస్ట్, అలాగే ఆపోజిట్ బౌలర్స్ యొక్క వీక్నెసెస్, వాళ్ళ బలము, బలహీనతలు, వీటన్నిటిని క్యాల్కులేట్ చేసి ప్రిడిక్ట్ చేస్తుంది. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, ఏ రోజైతే ఆ మ్యాచ్ జరుగుతుందో ఆ రోజు ఆటగాళ్ళ యొక్క మూడ్స్, దట్ ఈస్ హ్యూమన్ బ్రెయిన్. ఆ మూడ్ కరెక్ట్గా ఉండాలి. ఆ మూడ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, ఎలా డిస్టర్బ్ అవుతుంది, ఆ రోజు ఒక గొప్ప డబుల్ సెంచరీ, ట్రిపుల్ సెంచరీ చేసినటువంటి ఒక బ్యాట్స్మెన్ మెజరబుల్ క్లీన్ బౌల్డ్ ఎందుకు అవుతాడు, ఆ కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తుందని ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు.